హాయ్ అండి, రైతులకు నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మిరప పంటలో అక్కడక్కడ మన ఈ జెమిని వైరస్, గజ్జిముడత, బొబ్బర అనేది ఎక్కువ కనపడుతుంది. ఇది ప్రధానంగా ఈ గజ్జిముడత, జెమిని వైరస్, బొబ్బర అనేది ప్రస్తుతం పొలంలో ఎక్కడన్నా ఒక 2 చోట్ల కనపడుతుంది. ఇది రాంగ్ ఎక్కువై చేనంతా ఎక్కువ చెట్లకు వ్యాపిస్తుంది. తర్వాత మన చెట్టు పూత మొగ్గరాళ్ళు అలాగే వచ్చిన పూత కూడా నిలబడదు. కాబట్టి రైతులు ముందు జాగ్రత్తగా మన మిరప తోటకు ఈ జెమిని, గజ్జి, బొబ్బర రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రధానంగా మనం మిరపకు ఈ పూత మొగ్గొచ్చే టైంలోన ఈ వేప నూనె అనేది ఖచ్చితంగా వాడాలి. రైతులు ఎకరాకి 1/2 లీటర్ వాడాలి ఎకరాకి. ఈ వేప నూనె వాడడం వల్ల మనకి తెల్లదోమ అనేది రాకుండా ఉంటుంది. అలాగే ఈ వచ్చిన తెల్లదోమ గుడ్డు కూడా చంపేస్తుంది. అలాగే ఈ మన వేప చెక్క కూడా భూమిలోకి వేయడం వల్ల ఈ వేరుపురుగు గుడ్లు కానీ అలాగే వైరస్ పెట్టే తెగులు కానీ రాకుండా అరికడుతుంది. అలాగే ప్రధానంగా మనం ఈ జెమిని వైరస్, గజ్జిముడత వచ్చిన తర్వాత దాన్ని రికవర్ కావడానికి మనం ప్రధానంగా ఈ కొరిడా అనే మందు ఎకరాకి 250 ml ప్రకారము ఆ ట్యాంక్ స్ప్రే చేయాలి. దీనికి కాంబినేషన్లో వచ్చేసి మన ఇంబిల్ అనే మందు కూడా కలిపి వాడడం వల్ల ఈ గజ్జిముడత, బొబ్బర అనేది వచ్చిన ఆకు పగిలి కొత్త ఇగుసు వచ్చేకి అవకాశం ఉంది. కాకపోతే ఈ కొరిడా, ఇంబిల్ అనేది 2 సార్లు వాడాలి. ఈ కొరిడా, ఇంబిల్ కొట్టిన తర్వాత మనం 6 రోజుల తర్వాత మన ఏదైనా ముడత త్రిప్స్ మందు కొసైడ్, డిసైడ్ కానీ లేదంటే పెగాసిస్ కానీ ఏదైనా మందు స్ప్రే చేయాలి. ఇది వాడిన తర్వాత మళ్ళీ వారం తర్వాత మళ్ళీ 2వ దశలోన మన కొరిడా కాంబినేషన్లోనే మరి ఏదైనా ముడత మందు కలిపి వాడడం వల్ల ఈ గజ్జి ముడత, బొబ్బర అనేది రాకుండా చెట్టు కూడా చాలా గ్రోతింగ్ బాగా వస్తుంది. కాబట్టి రైతు సోదరులు మీ పొలంలో ఎక్కడన్నా 1-2 చెట్లు కనబడిన వెంటనే ఈ తెల్లదోమ ద్వారా ఈ జెమిని వైరస్ వ్యాపిస్తుంది. కాబట్టి ముందు వేప నూనె కలిపి మందులోకి వాడండి. అలాగే ఇది తెగులు కనిపించిన వెంటనే చెట్లు పెరిగేయకుండా ఒకవేళ కొమ్మలు తుంచి కవర్లకు వేసుకొని భూమిలోనే పాతి పెట్టాలి. లేదంటే ఇది చెట్ల మీద గట్ల మీద వాడిస్తే మళ్ళీ ఎక్కువ వ్యాపిస్తుంది. కాబట్టి రైతు సోదరులు ఈ జెమిని వైరస్కు, గజ్జిముడత, బొబ్బరకు ఈ కొరిడా అనే మందు 2 సార్లు స్ప్రే చేయండి.